सो जा केसरी नंदन मेरे आनंद घन मेरे आमोदवन सो जा प्यारे देख सोते तारे जीव जंतु सारे सब नींद से हारे सोते वन उपवन सो जा केसरी नंदन पहने चंदा चंचल तारों का वलकल करे नींद से छल नहीं सोता तो पल हो शैया बनानंद सोते हैं नारायण तू भी चुप सो जा ओ केसरी नंदन मेरे जीवन धन सो जा समीर नंदन सो जा केसरी नंदन मेरे आनंद घन मेरे आमोदवन सो जा समीर नंदन ప్రణామాలు మహారాజా. కిష్కింద నరేశులు కూర్చోవడానికి ఏం ఏర్పాటు చేశారు? అక్కడ ఎత్తైన ఆసనం వారి కోసమే. ఇక పక్కనే ఉన్న 2 ఆసనాలు వారి ఇద్దరి పుత్రుల కోసం. ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. ఈ శుభదినము కోసం మేము ఎంతో ఎదురు చూశాము. మనమందరము. నువ్వు సరిగ్గా చెప్పావు కుమారా. తండ్రి అయినందుకు శుభాకాంక్షలు స్వీకరించు. మీకు కూడా తాతైనందుకు చాలా శుభాకాంక్షలు. మీరు మీ మనవణ్ణి చూడ్డానికి ఆతృతగా ఉన్నారు కదా? రండి, మిమ్మల్ని తన వద్దకు తీసుకువెళ్తాను.
మహారాణి, మీ పుత్రుణ్ణి కలవడానికి ఇక్కడికి ఎవరొచ్చారో చూడండి. ఆయుష్మాన్ భవ. ఎన్నో ప్రార్థనల తరువాత నువ్వు మాకు లభించావు. నేను మీ తాతయ్యను. ఈమె నీకు బామ్మ. కాని పుత్రి అంజనా, తను పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. మీ మనవడి మీద భోళా శంకరుడి ప్రత్యేక ఆశీర్వాదం ఉంది. ప్రణామాలు. ప్రణాం. మహారాణి, యువరాజు కోసం షష్ఠి కాటుక తయారయ్యింది. కానీ ఈ ఆచారాన్ని బాలకుడి మేనత్త చేయాలి కదా. అయితే ఆయమ్మ, కాటుకను మీరే దిద్దండి. మా తరపు నుండి ఈ బహుమానాన్ని స్వీకరించండి. నా తరపు నుండి కూడా ఈ బహుమానాన్ని స్వీకరించండి. ఇప్పుడు శిశువుని ఎత్తుకునే కార్యక్రమం శిశువు యొక్క అమ్మమ్మ సంపూర్ణం చెయ్యాలి. ఈ ఆచారంలో కుటుంబంలో ఉన్న ఎవరైనా పెద్ద మహిళ ద్వారా 6 సార్లు ఎత్తటం జరుగుతుంది. 6వసారి గౌరీమాతను స్మరించి పూజ చేసిన తరువాత దేవసేనాపతి కార్తికేయుని యొక్క మిగతా తల్లులు అంటే కృత్తికలను కూడా స్మరించడం జరుగుతుంది. కానీ అంజనా, కేసరి ఉన్నట్టుండి ఎందుకు చింతకు గురయ్యారు? సాధారణ శిశువునైతే ఎత్తుకొని దించవచ్చు, కానీ మన ఆంజనేయుడు అమితమైన బలశాలి. ఏం చేస్తాడో ఎవరు చెప్పగలరు?
మీ అనుమతి లభిస్తే ఈ పనిని నేను చేయవచ్చా? అమ్మా, కారణం ఉంది. ప్రణామాలు మహారాజా. కిష్కింద యశస్వి నరేషు, వానరా దిశ, సూర్యశ్రేష్ఠ మహారాజు వేంచేస్తున్నారు. ప్రణామాలు వానరశ్రేష్ఠ. ప్రణామ్ ప్రణామ్. తేజస్వీ భవ. కపిస్ కేసరి, తండ్రి అయినందుకు మీకు శుభాకాంక్షలు. కానీ గుర్తుంచుకోండి, పుత్రులని చూసుకోవడం చాలా కఠినమైన కార్యము. ముఖ్యంగా వానర పుత్రులను. వారు స్వభావంతోనే చాలా క్రీడాప్రియులు, ఇంకా ఉద్దంటుతోనే ఉంటారు. ఆయుష్మాన్ భవ. మీ ఇద్దరి కోసం ప్రత్యేకంగా ఎదురు చూశాను. మీ ఇద్దరి బలము శౌర్యము గురించి చాలా గొప్పగా విన్నాము. రండి. ఈ చిన్న బహుమానాన్ని మీరు స్వీకరించాలి. మీరు విచ్చేయడమే మాకు ఎంతో సౌభాగ్యదాయకము. ఆసీనులు కండి. पवित्रा पवित्रो वा सर्वावस्था गतोऽपि वा यः स्मरेत पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरा शुचिः. అమ్మా, ఇప్పుడక్కడ హోమం జరుగుతుంది. ఇక్కడ నా ముద్దుల కొడుకు మంత్రశ్రవణం చేస్తాడు. హోమం అంటే అర్థమేమిటి, మంత్రాలంటే ఏమిటి, ఇవాళ అన్నీ తెలుసుకుంటాడు.
మహారాణి గారు రండి. ఇప్పుడేంటి? కొన్ని ఆచారాలు మిగిలున్నాయి మహారాణి. లేదు మహారాణి, వాటికి యువరాజును తీసుకురాకూడదు. అమ్మా, మీరు కూడా పదండి. కాసేపు ఎదురు చూస్తే సరిపోతుంది. అంతవరకు నా బాబు ఇక్కడే కూర్చోవాలి. ఇప్పుడు పసుపులో చేతిని ముంచి ముద్రను వేయాలి. కేసరి నందనుడు ఎక్కడా కనపడడం లేదు. తనని చూస్తుంటే మనసులో ఆనందం కలుగుతుంది, ఎంతో ప్రశాంతత కలుగుతుంది. తను కూడా వస్తాడు. ఆ మర్కట్ అతన్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు మట్టితో తయారైన ఈ ప్రమిదను కాలితో విరగ్గొట్టాలి.
సుగ్రీవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ మూర్ఖ సుగ్రీవుడు ఏదైనా సమస్యలో ఇరుక్కున్నాడా? సుగ్రీవ్, సుగ్రీవ్! 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 తనని మళ్ళీ మళ్ళీ చూడాలని మనసు పీకుతోంది. ఈ బాలకుడితో నాకు ఏదో విచిత్రమైన బంధం ఏర్పడి ఉంటుంది. నేను ఇతడిని బంధించడానికి వచ్చాను, కానీ తను నన్నే బందీగా మార్చాడు. సుగ్రీవ్! సుగ్రీవ్! ఈ స్థలాన్ని నేను ఇంతకు ముందే చూశాను. ఇది ఆ మర్కట్కు చెందిన పోనీలే. ఈరోజు ఆ మర్కట్ని అశుభ దర్శనం చేసుకోవాల్సిన అవసరం రాలేదు. దేవి అంజనాని యువరాజుని తీసుకురండి. जय राम भक्त हनुमान, 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 जय राम भक्त हनुमान. నువ్వు నన్ను చాలా ఆకర్షిస్తున్నావు. ఇంత చిన్నవాడిగా ఉన్నావు, కానీ అంత ఆకర్షణ. నువ్వు స్వర్ణంలాగా మెరిసిపోతున్నావు. నిన్ను ఎవరైనా ఎలా మర్కటని అనగలరు?
నువ్వు కంచనుడివి. కంచనా? సుగ్రీవా, నీకు దర్పణంతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది కదా? నేను నీకు చెప్తాను, నేను సుగ్రీవుడిని. అక్కడ దర్పణంలో ఉండేదే నా ప్రతిబింబం. ఇక్కడ నువ్వు ఉండేది కంచన, అక్కడ దర్పణంలో కంచనాభుడి బింబం. ఇక్కడ సుగ్రీవుడు, దర్పణంలో సుగ్రీవుడి బింబం. సుగ్రీవ్, 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 సుగ్రీవ్. సుగ్రీవా, సుగ్రీవ్. సుగ్రీవా, సుగ్రీవా. కేసరి నందనుడు మీ వద్ద? ఎవరు మీరు? నీ పుత్రుడు చాలా మన్మోహకుడు. ఎవరినైనా వశం చేసుకుంటాడు. ఇదిగోండి, తీసుకోండి. ఆ దుష్టవాలి హనుమంతుడికి పేరు పెట్టకుండా ఉండలేకపోయాడు. మరి నిర్మల హృదయుడు సుగ్రీవుడు మాత్రం ఎలా ఉండగలడు? పేరు పెట్టాడు, అది కూడా మెరిసిపోయే పేరు. కంచనాభుడు అంటే బంగారం వంటి మెరుపు ఉన్నవాడు. సుగ్రీవుడికి మన బాల హనుమంతుడికి ఏదైనా ఒక పాత సంబంధం ఉందా ప్రాణవల్లభ? కొన్ని బాంధవ్యాలను హృదయం స్వయంగా ఏర్పరచుకుంటుంది. అలాగే ఆ సంబంధాలు అయిన వాళ్ల కంటే కూడా గొప్పవవుతాయి. మరైతే సుగ్రీవుడు వాలికి ఏం సమాధానం చెప్పాడు? ఎక్కడికి మాయమైపోయావు? గురుకులంలోని మిత్రుడు కనిపించాడు. తనతోనే మాట్లాడుతూ ఉన్నాను. నాకేమీ చెప్పకుండానేనా? ఎందుకు ఇటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నాను? నేనిప్పుడు వాలి అన్నయ్యకి విరుద్ధంగా వెళ్ళాలా? ఇది నేను ఎలా చేయగలను? సౌభాగ్యవతి భవ. రండి వానరరాజా, మీరు యువరాజును తీసుకొని మహారాణి ఎడం వైపు ఆసీనులు కండి.
యువరాజు చాలా చిన్నవారు, కానీ ఎంతో తెలివైన వారు. బాలహనుమంతుడి లీలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యుంటారు కదా ప్రాణవల్లభ. అవశ్యం గురయ్యారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో అది విన్నాక మీరందరూ కూడా ఆశ్చర్యచకితులవుతారు. ज्ञान गुण सागर जय कपीसति भूलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति भूलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति भूलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति भूलोक उजागर कंचन वरण विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति भूलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति भूलोक उजागर जय ఇదేమి అద్భుతమైన ప్రకాశము! నాకసలు ఏమీ కనిపించడం లేదు దేవి. ఇది మన పుత్రుడి యొక్క తేజస్సు. హే కృపానిధి, మా మీద దయ చూపించి తన తేజస్సు ఇలాగే ఉండేలా ప్రపంచంలోని మాలాంటి జీవులు తనని దర్శించుకునేలా ఆశీర్వదించండి. ఓ మహా తేజస్వి, మీ తేజస్సు అలాగే మీ బలము ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదే నా ఆశీర్వాదము. అస్తు.
జన్మించడానికి ముందే బాలహనుమంతుడికి చాలా పేర్లు లభించాయి. అగ్నిదేవులు కూడా ఒక పేరు పెట్టారు. తేజస్ అని అగ్నినే కదా అంటారు. స్వయంగా ఆయనే హనుమంతుడిని మహా తేజస్వి అన్నారు. అనాల్సి వచ్చింది. మన అంజనాపుత్రుడు హనుమంతుడు అగ్నిదేవునితో కూడా ఒక పోటీ పడ్డాడు కదా. వారి ఆ లీలను చూసి హోమంలో కొంతమంది హర్షించారు, కొంతమంది విస్మయించారు, మరికొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు విచలితమయ్యారు. ఇంకెవరు, అది మహావాలియే అయ్యుంటాడు. ఇలా చూడు, ఇలా సరిగ్గా ఇలా మనకంటే పెద్దవారికి నమస్కరించాలి. ఆ తర్వాత వారి పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవారు మనల్ని ఆశీర్వదిస్తే మనకి ఒక కొత్త శక్తి లభిస్తుంది. అర్థమైందా కేసరినందనా? అంజనా, ఎవరో కాని సరిగ్గా చెప్పారు. తల్లే పుత్రులకు ప్రథమ గురువు, మార్గదర్శకురాలు అవుతారు. తల్లి జ్ఞానం ద్వారానే సంతానానికి ఒక సరైన దిశ లభిస్తుంది. ఎందుకంటే సంతానంతో బంధం అందరికంటే ముందు, అందరికంటే ఎక్కువగా తల్లికే ఉంటుంది. తల్లి యొక్క గర్భమే సంతానానికి మొదటి పాఠశాల. ఒక తల్లి తన జ్ఞానంతో సంతానంలో సద్గుణాలు, సంస్కారాలు నింపుతుంది. అప్పుడు తనకి తన అన్ని తపస్సులు, వ్రతాలు, పూజలు, పునస్కారాలకు ఫలితం లభిస్తుంది. అందుకనే వేదాలలో తల్లిని ప్రతి స్థానంలోనూ పూజనీయం అంటారు. ఏంటి నాన్నా? మళ్ళీ అను. దేవి, ఇవాల్టి ఈరోజు మనకు అన్నిటికంటే సుఖమయమైనది, అలాగే ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇదంతా నీ ప్రభుభక్తికి ఫలితమే దేవి. ఒక్కసారి నువ్వు నాన్నగారు అను కుమారా. చాలా అల్లరివాడు. మళ్ళీ ఒకసారి అను.
విన్నారా నాథ? తను మళ్ళీ నన్ను అమ్మ అన్నాడు. ఇదేమి అద్భుత లీల ఆర్యపుత్ర. మన పుత్రుడు జన్మించి కొద్ది రోజులే గడిచాయి. మరి తన నోటి నుంచి అమ్మా ఇది ఎలా సాధ్యమవుతుంది? నేర్పించకుండా కేసరి నందనుడు అమ్మ అనడం నేర్చుకున్నాడు. ఓ గౌరీ శంకర, మీ కృప వల్ల మా పుత్రుడు ఎనలేని లీలల్ని చూపిస్తున్నాడు. మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారంటే వాటిని మా హృదయం తట్టుకోలేకపోతోంది. మీకు మరొకసారి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఒకసారి నాన్నగారు అను పుత్రా. హనుమంతుని ఈ లీల అద్భుతమైనది. అయినను హనుమంతుని యొక్క లీలల ప్రభావం సుగ్రీవుడు వాలిల మీద భిన్నంగా పడ్డాయి. ఒక్క విషయాన్ని అంగీకరించాలి. ఆ మరకటంలో ఏదో ప్రత్యేకత ఉంది. చాలా విలక్షణమైన వాడు. తను ఒక మాయావి. మీరు సరిగ్గా చెప్పారన్నయ్య. తనకి వశీకరణ తెలుసు. అయితే ఏం చేయాలి? ఆ మరకటాన్ని నా మార్గం నుండి ఎలా తప్పించాలి? తన ముందు అయితే నేను వివసుడిగా భావిస్తున్నానన్నయ్య. నాకనిపిస్తుంది నీ మనసు ఏం చెప్తుంది? ఏం లేదన్నయ్య, ఏమీ లేదు. లేదు, ఏదో నీ మనసు ఏదో చెబుతోంది. ఏముంది? మీరేమంటే అది చెయ్యాలనిపించింది. ఆలస్యం చేయకుండా. ఆంజనేయ, ఇలా చూడు గదా, ఇలారా. అస్సలు వద్దు. ఈ అమ్మ కొడుకు అమ్మ దగ్గరికే వస్తాడు. నా దగ్గరికి రా నాన్నా. రారా. లేదు లేదు, ఆంజనేయుడికి గురుగద అంటే ఇష్టం. రాకుమారా, గదం తీసుకో. రానన్నా, రా 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 రా. గదతో ఏం చేసుకోవాలి? అరే ఇలా చూడు, ఎన్ని పళ్ళున్నాయో. రా నాన్నా, ఇలా రా. అరే లేదు లేదు కుమారా, అక్కడికి వెళ్ళడం వ్యర్థం. ఇలారా, నా వద్దకు వచ్చి గదం తీసుకో. రాకుమారా. చూడు, బోలెడన్ని పళ్ళున్నాయి. ఇలా రా. రా నా బంగారు తండ్రి. ఇలారా కుమారా, రారా.
మహారాజుకు జయము. అయోధ్య నరేషుడు మహారాజు దశరథ వారి మనిషి మహామన సుమంతక విచ్చేశారు ప్రభు. మహారాజు దశరథుల వారి సుమంత్రుల వారా? నాకు కుడికన్ను అదురుతోంది దేవి. ఖచ్చితంగా ఏదో శుభవార్తే తీసుకొని వచ్చి ఉంటారు. మహారాజు మనువుల అవతార రూపం మహారాజు దశరథుల వారి అష్ట సజీవులు. సర్వప్రథమమైన సచీవు మహామన సుమంత్రుల వారు. పరమ వీరులు, చతురులు, నీతిమంతులు. అయోధ్యాపతి దశరథుని యొక్క నమ్మకమైన సహచరుడు. అలాగే సుమంతుడు సన్నిహిత మిత్రుడు కూడా. మహామన సుమంత్రుల వారు, నా అదృష్టం పండింది. మీరు విచ్చేశారు. మీకు స్వాగతము. ఆశీనులు కండి. ధన్యవాదాలు రాజా. ధన్యవాదాలు మహారాణి. నా మనసు చెప్తోంది మీరు ఖచ్చితంగా ఏదో సుఖమయమైన శుభ సమాచారం తెచ్చుంటారని. మీరు ఊహించింది నిజమే మహారాజా. దీర్ఘకాలంగా పుత్రులు లేని లోటుతో తప్పించి మహారాజు దశరథుడికి ఒకేసారి 4 పుత్రులకు తండ్రి అయ్యే సౌభాగ్యం లభించింది. ఎంత అద్భుతమైన సంయోగం! మాకు దశరథుల మహారాజుల వారికి అదృష్టం ఒకేసారి పండింది. చైత్ర పౌర్ణమి రోజున నేను కూడా ఒక పుత్రుడికి తండ్రినయ్యాను. ఆశ్చర్యముగా ఉన్నది. తిథులలో కూడా ఎక్కువ తేడా ఏమీ లేదు. మా రాజకుమారులు కూడా నవమి, దశమి నాడు జన్మించారు. ఇక మీ యువరాజు అయితే పౌర్ణమి నాడు. అద్భుతమైన సంయోగం. నా మనస్సులో మహారాజు దశరథుల వారిని, వారి 4 పుత్రులను చూడాలని అభిలాషగా ఉంది. దశరథ మహారాజుల వారు మిమ్మల్ని ఆహ్వానించారు మహారాజా. తప్పక విచ్చేయండి. అన్నట్టు యువరాజును తీసుకురావడం మర్చిపోకండి. మహామంత్రుల వారి రథం సిద్ధంగా ఉంది మహారాజా. బహుమానాలన్నిటినీ రథంలో పెట్టడం జరిగింది. మహామను సుమంతుల వారు, మహారాజు దశరథుల వారి పుత్రులకు నామకరణం జరిగిందా? జరిగింది మహారాజా. నామకరణం జరిగింది. అందరికంటే చిన్నరాణి దేవి సుభద్ర దశమి రోజున మేషలగ్నంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు.
వశిష్ఠ గురుదేవుల వారు వారికి నామకరణం చేశారు, లక్ష్మణ మరియు శత్రుఘ్నుడు అని. లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు. అవును. ఇక మహారాణి కైకేయి దశమి నాడు మీనరాశి ఉదయకాలంలో రాజకుమారుడు భరతుడికి జన్మనిచ్చారు. ఇక నవమి తిథి నాడు మధ్యాహ్నం సమయంలో తూర్పు దిక్కున కర్కాటక రాశిలో అప్పుడు మహారాణి కౌసల్య గర్భం నుండి నలుగురి సోదరులలో అందరికంటే పెద్ద పుత్రుడు జన్మించాడు. ఇక గురుదేవులు వశిష్ఠుల వారు వారికి పేరు పెట్టారు రామ. గురుదేవులు వశిష్ఠుల వారు వారికి పేరు పెట్టారు రామ అని. ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे
కుమారా, నువ్వు మళ్ళీ నన్ను ఆశ్చర్యానికి గురి చేశావు. ఓ ప్రభు, నీ లీల అపారమైనది. ఇతడే మా తేజస్వి పుత్రుడు ఆంజనేయుడు. కానీ మీరే కదా చెప్పారు మీ పుత్రుడు జన్మించి కొన్ని రోజులే గడిచాయి అని. మరి ఈ బాలకుడైతే? మా పుత్రుడి మీద ఆ భోలాశంకరుడి ప్రత్యేక ఆశీర్వాదం ఉంది. అందుకనే తను అద్భుతమైన వాడు. ఇతని చమత్కారంతో మేము రోమాంచితులం అవుతున్నాము. ఎంతో శీఘ్రంగా తను శారీరక వికాసాన్ని పొందుతున్నాడు. మీరు ఆశ్చర్యపోవడం అయితే స్వాభావికమే. బోళాశంకరుడి కృపతో ఏదైనా సాధ్యమే. వారి ఆశీర్వాదంతోనే మేము ఇటువంటి తేజస్వి అలాగే అద్భుతమైన పుత్రుణ్ణి పొందాము. మీరే కదా చెప్పారు మీ పుత్రుడు జన్మించి కొన్ని రోజులే గడిచాయి అని. మరైతే ఈ బాలకుడు? మా పుత్రుడి మీద ఆ భోలాశంకరుడి ప్రత్యేక కృప ఉంది. అందుకే ఈ అద్భుతమైన శక్తి. బ్రహ్మాండంలోని కణకణంలోనూ నిండి ఉన్న ఆ పరమతత్వం అంటే మన స్వామికున్న మరొక పేరు ఇది కూడా, రామ. గురుదేవులు బ్రహ్మశ్రీ వశిష్ఠుల వారు మాకు రామనామమును ఇచ్చి ఎంతో గొప్ప లోహిత కార్యమును చేశారు. బోళాశంకరుల వారు ఈ నామాన్ని తారకమంత్రమని కూడా అన్నారు. అన్ని యుగములలోనూ ముఖ్యముగా కలియుగమునందు మమ్ము పొందుటకు అన్నిటికంటే సరళమైంది, సుముఖమైన మార్గం ఈ రామనామం. నామం యొక్క మహిమ అపారమైంది. ఒకవైపు ప్రియ హనుమ రామనామంలో నిమగ్నుడయ్యి మైమరిచిపోయాడు. అలాగే మరొక వైపు వాలి అతను నామధేయం చేసిన మర్కటమనే నామానికి ఎలా సన్నిహితుడయ్యాడంటే రాత్రింబవళ్ళు దాని గురించే చింతించసాగాడు. దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నయ్య? కొంత చిన్న శిశువులో అపారమైన బలం ఉంది. కొంత బలము ఎక్కడి నుండి వచ్చింది? గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు తను ఎలా ఆ బరువైన గదని ఎత్తి పుష్పాలులాగా విసిరేశాడు. తను ఒక గదినే విసిరేశాడు. కానీ మీ ఒక్క గదే అన్నయ్య రెండిటికి సమానం. మీ బలమైతే అతుల్యనీయం కదా.
అయినా సరే అన్నయ్య, నాకనిపిస్తుంది మనం మరొక్కసారి ఆలోచించి ఇంకేదైనా ఉపాయం ఉంటే చూడాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సుగ్రీవ? స్పష్టంగా చెప్పు. అన్నయ్య, మీరు కిష్కిందకి యువరాజు. మీ ప్రాణాల మీద ఎప్పుడు ఎటువంటి సమస్య రాకూడదు. అదే నా కోరిక. నా ప్రాణాలకు సమస్య? నువ్వు ఆ వేలడంతా లేని బాలకుణ్ణి చూసి నన్ను భయపెడుతున్నావా? మహాత్ముడైన వాలికి భయమా? ప్రాణమంటే భయమా? అన్నయ్య, నా మాటలను దయచేసి అర్థం చేసుకోండి. మనము మన శత్రువు గురించి బాగా తెలుసుకొని తన బలం గురించి పరిశీలించి తర్వాత దాడి చెయ్యాలి. నేను కేవలం అదే చెప్తున్నాను. అగ్రజుడు ఎవరు? మీరు. బలశాలి ఎవరు? మీరు. బుద్ధిమంతులెవరు? మీరు. మరైతే నాకు దీని గురించి బాగా తెలుసు. ఏ శత్రువుని కూడా దుర్బలుడిగా భావించకూడదు. నేను బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. మనం ఆ మర్కటాన్ని బాగా పరిశీలించి తన బలాన్ని పరిశీలించాకే తన మీద ఆక్రమణ చేయాల్సి ఉంటుంది. ఎంత అద్భుతమైన సంయోగం వాలి అన్నయ్య. నేను దేనివైపైతే సంకేతాన్ని ఇస్తున్నానో చివరికి మీరు అటువైపే వచ్చారు. ఎప్పుడైతే మనం కంచనాబుడి గురించి ఎక్కువ తెలుసుకుంటామో ఖచ్చితంగా వాలి అన్నయ్య మీరు కూడా మోహపూరితమైన తన చిరునవ్వులో మీరు ఇరుక్కుపోతారు. ఇక మీ హృదయం కూడా ద్వేషాన్ని విడనాడి ప్రేమతో నిండిపోతుంది. ఏమాలోచిస్తున్నారు హృదయనాథా? నేను మన పుత్రుడు గురించి ఆలోచిస్తున్నాను. తనని అద్భుతమనాలా లేక విచిత్రమనాలా? చూడండి, మన పుత్రుడు జన్మించి కొద్ది రోజులే గడిచాయి. కానీ ఆకారము, బలము, బుద్ధి 5 సంవత్సరాల బాలకుడి వలె ఉన్నాయి. అన్నట్టు నాకు చెప్పండి, సుమంత్రుల గారు మహారాజు దశరథుల కుమారుల పేర్లు ఏవని చెప్పారు? అందరికంటే చిన్నవాడు శత్రుఘ్నుడు, ఇక లక్ష్మణుడు, భరతుడు, ఇక అందరికంటే పెద్ద కుమారుడి పేరు రాముడు.
4 పేర్లు అద్భుతంగా ఉన్నాయి. కానీ రామ, ఈ పేరు ఎంతో మధురంగా, శాంతంగా, సుఖంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే ప్రియా. ఈ పేరులో ఎంతో శీతలం ఉంది. రాముడు. మనం కూడా మన కేసరి నందనుడికి అటువంటి పేరే పెడదాము. కానీ ఆచారం. ఆచారం ఏంటి స్వామి? మన కులం యొక్క ఆచారం పుత్రుడు తన పేరును సొంతంగా ఎంచుకుంటాడు. ఈ విషయంలో మీరు ముందుగా ఏమీ చెప్పనేలేదు. సమయం వచ్చినప్పుడు విషయం చెప్పడంలో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది, ప్రాముఖ్యత కూడా. నువ్వు స్వయంగా చూడు, పురోహితుల వారు ఆంజనేయుల వారికి తన పేరు అడుగుతారు. రామా. ప్రాణవల్లభ, మీకు కూడా ఈ స్వరము వినిపిస్తోందా? అవును, ఎవరో రామనామాన్ని జపిస్తూ ఉన్నారు. ఈ రామనామం జపం ధ్వని ఇక్కడి నుంచే వినిపిస్తోంది. కానీ ఈ గదిలో ఎక్కడి నుంచి? రామనామ జపం తన ఊపిరిలో వినిపిస్తోంది. రామా. ఏ ఆలోచనలో మునిగి ఉన్నారు స్వామి? ఏవైంది? మరేమీ లేదు. మన పుత్రుడు ఆంజనేయుడి గురించే ఆలోచిస్తున్నాను. ఇదైతే మనం అర్థం చేసుకున్నాము. కృపానిధి భగవంతుడు బోలాశంకరుడి ప్రత్యేక కృప తన మీద ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే రామనామ జపం తన మదిలో ఉండిపోయిందో దానికి మన పుత్రుడితో ఏం సంబంధం ఉంది? చూడు, నిద్రలో కూడా రామనామాన్ని విని ఎంత ఆనందిస్తున్నాడు. మన పుత్రుడి నిత్యం సరికొత్త చమత్కారానికి ఆశ్చర్యపోతున్నాను. మన పుత్రుడి జననము ఖచ్చితంగా ఒక గొప్ప కార్యానికి జరిగి ఉంటుంది.
మనం కేవలం మాధ్యమం మాత్రమే. భగవంతుడి లీలలు వారికే అర్థమవుతాయి. నువ్వు చెప్పింది నిజమే దేవి. ప్రభువు లీల మన వంటి ప్రాణులకు అర్థం కానిది. కానీ క్షమించాలి ప్రభూ, మీ తండ్రి కొడుకుల విషయంలో పడి పూజకు ఆలస్యమైంది. అవును, చూశావా, మాటల్లో పడి సమయమే తెలియలేదు. నేను కూడా వస్తాను. देवदेव महादेव भूतात्मन भूतभावना त्राहिणः शरणापन्नां त्रैलोक्य दहनाद्विषात्। ఆగు నాన్నా, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? అరే అరే, ఆగు బాబు, నిన్నే, ఆగు బాబు. सर्वजगत ईश्वरो बन्धमोक्षयोः तं त्वामरचन्ति कुशलाः प्रपन्नार्तिहरं गुरुम्। ఆంజనేయుణ్ణి రానివ్వండి ఆయమ్మా. ఇటువైపు చూడకుండానే మహారాణికి అసలు ఎలా తెలిసిపోయింది? నేను తనకి తల్లిని. ఒక తల్లి మనస్సుతో ఏదైనా చూడగలుగుతుంది. వద్దొద్దు. స్నానం చేయకుండా భగవంతుడికి జలాభిషేకము చెయ్యకూడదు. ఎందుకమ్మా? ఎందుకంటే భగవంతుడికి పూజ చేయడానికి శరీరం శుద్ధంగా, వస్త్రాలు ఉతికినవి, అలాగే మనస్సు నిర్మలంగా ఉండాలి. పిల్లల మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. చివరికి వారు ఎంత అల్లరివారైనా సరే.
బాల్యం ఎంతో అమాయకంగా ఉంటుంది. బాలప్రాయం అమాయకంగానే ఉంటుంది, కానీ బుద్ధిహీనంగా ఉండనే ఉండదు. అంటే కేసరినందుని యొక్క అమాయకత్వానికి, అల్లరి చేష్టలకు మైమరిచిపోకండి. ఈ అమాయకత్వం వెనుక దాగి ఉన్న వివేకం మహా చురుకైనది. అయిపోయింది స్నానం. అరెరెరే, ఎంత పని చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఏం చేశాడు? మన పుత్రుడు స్నానం చేశాడు. అమ్మా, చెంబును ఇవ్వు, జలాభిషేకం చెయ్యాలి. ఇవ్వమ్మా. ఇప్పుడు ఇదేమి లీలా? అద్భుతం! ఆగకుండా పడే ఈ జలం ఖచ్చితంగా ప్రభువు లీలే. అసలు ఇదేం చమత్కారం నాథా? చెంబులో నీరు చాలా తక్కువగా ఉంది, కానీ ఈ నీటి ధార నిరంతరం పారుతూనే ఉంది.
ప్రభువులను ఇంత ఆనందంగా ప్రసన్నంగా చూసే అవకాశం ఎప్పుడో గానీ లభించదు. పరమేశ్వరులు ఎప్పుడు అలా ఉంటారంటే ఎంతో అధికంగా ఎవరినైనా ప్రేమించినప్పుడు. అరెరే, ఇప్పుడే తినకూడదా అమ్మా? లేదు నా బంగారు తండ్రి, అన్నప్రాసన అయిన తర్వాత. అది కాకుండా జలాభిషేకం తరువాత ముందుగా ప్రసాదం భగవంతుడికే సమర్పించాలి. అమ్మా, స్వామి ఇక్కడ కైలాసం నుండి ఆంజనేయుడి అల్లరి అలాగే మధుర బాల్యలీలలను ఆనందిస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా, కానీ నేనేం చెయ్యాలి? అమ్మా, మీరు గౌరీ, మీ వాహనము ఆవు మరియు దాని దూడ. నంది, గౌరీ ఇంకా గోమాత అయితే అర్థమైంది, కానీ ఈ దూడ మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఆ దూడను నేను. అదేంటంటే ఆంజనేయుణ్ణి కలవాలని నాకు కూడా కోరికగా ఉంది. మీరు అనుమతిస్తేనే. జై గౌరీమాత. నిజంగా తల్లి తన సంతానం మీద ప్రేమతో ఏమైనా చేస్తుంది. ఆ విషయం గౌరీమాతకు సంబంధించిందైతే ఇక చెప్పేదేముంది. మన పుత్రుడు ఎంతో చమత్కారం చేస్తున్నాడు. తన రహస్యం గురించి తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా? జన్మించగానే మన పుత్రుడి నుంచి వచ్చిన ఆ అద్భుతమైన తేజస్సు, తన చిన్ని చిన్ని పాదాలు పడగానే ఇనుము కూడా పూర్తిగా వంగిపోవడం, తను పడగానే రాయి విరిగిపోవడం, ఇక హోమం రోజున తన శరీరం నుంచి వచ్చిన దివ్య ప్రకాశము, అసాధారణంగా ప్రతిరోజు తను పెరగడము, నిద్రపోతున్నప్పుడు తన ఊపిరి నుంచి వినిపించే ఆ రామనామము, ఇక ఇవ్వాల్టి చమత్కారము, చెంబులో నుంచి ఆగకుండా వచ్చే నీటి ధార,
మీరు చెప్పేది నిజమే నాథా. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ చమత్కారమంతా ఎందుకు ఎలా జరుగుతోందని. కానీ ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? గౌరీ యొక్క గోమాత సమాధానం చెప్తుంది. అడుగు ఏ ప్రశ్నైనా నీ మనసులో ఉన్నదానిని. అమ్మా, కఠినమైన తపస్సు చేశావు, శివుడి వరాన్ని పొందావు, మనసులో కోరిక తీరింది, బిడ్డవుతాడు బలవంతుడు. నాథా, గౌరీమాత గోవు. నేనిప్పుడే ఆవిడ్ని పిలుస్తాను. గౌరీమాత గోవు సమాధానం చెప్తుంది. మనసులో ఉన్నటువంటి ఏ ప్రశ్నైనా అడుగు. అమ్మా, కేసరి నందన, భయపడకు తల్లి, గౌరీమాత ఏమీ చెయ్యదు. యువరాజుని ఆడుకోనివ్వు. చూడు నాన్నా, ఇది గౌరీమాత గోవు. ఇది గౌరీమాత గోవు, ఇది గౌరీమాత గోవు. ఇక ఇది గోమాత దూడ. ఇది గోమాత దూడ, ఇది గోమాత దూడ, ఇది గోమాత దూడ.
మీరు అడగండి. నువ్వే అడుగు. గౌరీమాత గోవు జవాబు చెప్తుంది. మనసులో ఏదున్నా తప్పక అడగండి. మేము తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే, మా పుత్రుడిలో ఏదైతే రామనామము ఉందో దానికి తనకి ఏమిటి సంబంధం? అమ్మా రామా రామ్ 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 రామ్. అమ్మా, సీమంతం సమయంలో ఒక సుమంగళి నీ పుత్రుడి కోసం ఇచ్చింది ఒక తారక మంత్రం ఇంకా ఆశీర్వాదం. ఏమైనా గుర్తుకొచ్చిందా? భక్తుడు ధ్రువుడికి నారదుల వారు ద్వాదశాక్షర మంత్రం ఇచ్చారు. కానీ నీ పుత్రుడి కోసం జగత్తును తరింపజేసే 2 అక్షరాల తారక మంత్రం ఉంది. రామ. అదే రామనామము నీ పుత్రుడికి తారక మంత్రమైంది. అది ఇప్పుడు తన ఊపిరిలో కలిసిపోయింది. భగవానుడు భోలాశంకరుడి ఇచ్ఛానుసారం నీ పుత్రుడి జననము విష్ణు అవతారము శ్రీరాముడి సహాయం కోసం జరిగింది. యువరాజు జననమైతే గొప్ప గొప్ప కార్యాల కోసమే జరిగింది. తను చేసే చమత్కారమైన పనులకు ఈ జగత్తు ఆశ్చర్యం ఇంకా మోహానికి గురవుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు నీ పుత్రుడికి రామకథను తప్పక వినిపించు. కానీ నాకెలా తెలుస్తుంది సరైన సమయం ఎప్పుడని? ఎవరి ప్రత్యేక కృపైతే నీ పుత్రుడి మీద ఉందో వారే నీకు సరైన సమయం గురించి తెలియజేస్తారు. కానీ నీ ఈ తేజస్వి పుత్రుడి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ విషయాలు ఎవరి సమక్షంలోనూ ఉంచకూడదు. ఎవరి ప్రత్యేక కృపైతే నీ పుత్రుడి మీద ఉందో వారే నీకు సరైన సమయం గురించి తెలియజేస్తారు. కానీ నీ ఈ తేజస్వి పుత్రుడి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ విషయాలు ఎవరి సమక్షంలోనూ ఉంచకూడదు. सृष्टि के पावन नियम भंग करे जब असुर अधम, त्रेता में बन के पुरुषोत्तम श्रीपति लेते सदा जन्म। उचित काल में लाल को अपने सुनाना राम कथा, मन को निर्मल करने वाली हरने वाली सर्व
నీ తేజస్వి పుత్రుడు శివాంశుడు. శివాంశుడు 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 శివాంశుడు